హలో అండి, ఈరోజు వచ్చేసి మన రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. పిల్లలకి పెద్దలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అయితే ఇవాళ చూపిస్తున్నా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 3 బనానాస్, వన్ స్పూన్ ఆఫ్ హనీ అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ అండి. సో బనానాస్ అయితే ఇలా మిక్సీ జార్లో మంచి కట్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ హనీ అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ వేసేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మనకి 3-4 ఐస్ క్యూబ్స్ అయితే సరిపోతుందండి. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసేసుకోవచ్చు కూలింగ్ కోసం. సో ఇలా గ్రైండ్ చేసేసుకొని నీట్గా యమ్మీగా తాగేయచ్చండి. మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం. సో ఇలా నేను ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే గార్నిష్ కోసం అని వాడతానండి. సో ఈరోజు అయితే మన ఇంట్లో వచ్చేసి దానిమ్మ పండు ఇంకా ఇది ఉందండి, ఆరెంజ్. సో ఇలా గార్నిష్ చేశాను. సో టేస్టీ యమ్మీ బనానా మిల్క్ షేక్ రెడీ. సో మా అబ్బికైతే ఇద్దామని వెళ్తున్నాను ఫ్రెండ్స్. తన రియాక్షన్ ఎలాగో మీరే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలా డ్రై ఫ్రూట్స్, డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. తనకి